అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఈ వీడియోలో ఎంసీపీ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అంటే ఏంటి, సడన్గా అంత భూమి ఎందుకు అవుతుంది, మీరు అందులో తెలుసుకోవాల్సింది ఏంటి, రైట్? విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. అండ్ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్. ఇలాంటి హెల్ప్ఫుల్ కాంటెంట్ ఇంకా చాలా చేస్తూ ఉంటాను. దాంతోపాటు ఇంత ఎండ సమ్మర్లో ఫ్యాన్ లేకుండా ఏసీ లేకుండా సౌండ్ వస్తుందని చెప్పి ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా వీడియో షూట్ చేయడం ఈజీ కాదు, చెమటలు పడుతూ ఉంటాయి. సో ప్లీజ్ లైక్ దట్ ఎఫర్ట్ అండ్ హిట్ దట్ లైక్ బటన్. సో వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీపీలో ఉన్న మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్, ఈ ఈచ్ ఆఫ్ ది వర్డ్స్ మీనింగ్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత వీళ్ళు మూవ్ ఇన్ టు ఎవరు తెచ్చారు, ఎందుకు తెచ్చారు, ఎప్పుడు తెచ్చారు, ఇప్పుడు ఎందుకు బూమ్ అవుతుంది, మీరు ఏ విధంగా నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి. విల్ డిస్కస్ ఆల్ ఆఫ్ దట్, రైట్? సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఎంసీపీలో ఫస్ట్ వర్డ్ ఎం స్టాండ్స్ ఫర్ మోడల్. సో ఈ మోడల్ అనేది ఇట్ సింప్లీ మీన్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో ఇవాళ ఈ కంప్లీట్ ట్రెండ్ అంతా కూడా ఎంసీపీ ట్రెండ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ ట్రెండ్ అనమాట, రైట్? సో మీకు ఆల్రెడీ ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటని చెప్పి. సింపుల్, నార్మల్గా మీరు ఎల్ఎల్ఎంతో మాట్లాడినప్పుడు యూ కెన్ జస్ట్ గెట్ ఆన్సర్స్ ఓన్లీ, బట్ ఎటువంటి యాక్షన్స్ ఎల్ఎల్ఎం డైరెక్ట్గా పర్ఫామ్ చేయలేదు. సో మీరు ఎల్ఎల్ఎంతో పాటు విచ్ ఇస్ యాక్చువల్లీ ద బ్రెయిన్, బాడీ ఇస్తే విచ్ ఆర్ ది టూల్స్, యాక్చువల్లీ ఎల్ఎల్ఎం పవర్ని వాడుకుని మీరు యాక్షన్స్ని కూడా పర్ఫామ్ చేయగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ అ కంప్లీట్ కోర్స్ ఫ్రమ్ స్క్రాచ్ ఆన్ ఏఐ ఏజెంట్స్ vamsibhavan.in. ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చెక్అవుట్ ది కోర్స్ యాజ్ వెల్, రైట్? ప్రమోషన్ ఏం కాదు, బట్ కోర్స్ నిజంగా బాగా నడుస్తుంది, చాలామందికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అట్ అ వెరీ లో కాస్ట్, ప్రస్తుతానికి ఇట్స్ లైక్ రన్నింగ్ అట్ 2.5K. సో ఏం జరుగుతుందంటే కోర్స్ నేను ఫస్ట్ 1500 స్టార్ట్ చేశాను. సో ఎవ్రీ 500 మంది రిజిస్ట్రేషన్ తర్వాత ఐ యామ్ ఇంక్రీసింగ్ ద ప్రైస్. సో కరెంట్ ద ప్రైస్ ఇస్ 2.5K. ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి, రైట్? సో మనకి ఎంసీపీలో ఎం స్టాండ్స్ ఫర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సి అంటే ఏంటి? సి స్టాండ్స్ ఫర్ కాంటెక్స్ట్ అనమాట. ఈ కాంటెక్స్ట్ అంటే ఏంటి? కాంటెక్స్ట్ అంటే సింప్లీ పుట్ ఇన్ఫర్మేషన్, రైట్? మన ఎల్ఎల్ఎంకి మన క్వశ్చన్ని ఆన్సర్ చేసేందుకు కావాల్సిన సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాంటెక్స్ట్. అండర్స్టాండ్ వన్ థింగ్ వెరీ కేర్ఫుల్లీ. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, చాట్‌జీపీటీ అవ్వచ్చు, జెమినీ అవ్వచ్చు, గ్రాక్ అవ్వచ్చు, ఎనీథింగ్, ఇవన్నీ కూడా సూపర్ 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 ఇంటెలిజెంట్, కానీ ఎటువంటి అజంప్షన్స్ తీసుకోవు. మీరు నా దగ్గరికి వచ్చి అన్న ఏఐ అంటే ఏంటి అని చెప్పి అడిగితే బేస్డ్ ఆన్ యువర్ ఏజ్, యువర్ బ్యాక్గ్రౌండ్, మిమ్మల్ని చూసి ఐ విల్ హ్యావ్ సమ్ అజంప్షన్స్ ఇన్ మైండ్ అండ్ వాటిని బేస్ చేసుకుని నేను మీకు ఆన్సర్ ఇస్తాను. బట్ ఎల్ఎల్ఎంకి అజంప్షన్స్ ఏమీ ఉండవు, కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు సొంతంగా ఎల్ఎల్ఎంకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ దాట్స్ ద మెయిన్ డిఫరెన్స్. హ్యూమన్స్ యూజువల్లీ మేక్ అజంప్షన్స్, ఏఐ డజంట్. ఈ మధ్యన బోల్డంత మంది నా శాలరీ ఇంత, నా ఇన్కమ్ ఇంత ఎందుకు చెప్తున్నారు? బికాజ్ ఆ బ్రాండ్ అథారిటీని షో చేస్తే హ్యూమన్స్ యూజువల్లీ అజంప్షన్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే, తిను ఇంత డబ్బులు సంపాదిస్తున్నాడు అంటే ప్రాబబ్లీ తినకి ఇంత నాలెడ్జ్ ఉంటుందేమో. టు బి ఆనెస్ట్, టీచింగ్ స్కిల్కి తను సంపాదించే మనీకి సంబంధం లేదు. బట్ ఆ బ్రాండ్ అథారిటీ వల్ల అజంప్షన్స్ క్రియేట్ అయ్యి మనుషులు ఒక రకమైన కాన్సెప్ట్ క్రియేట్ చేసుకుంటారు. బట్ ఎల్ఎల్ఎమ్స్ చేసుకోవు, కాబట్టి మీరు కంప్లీట్ కాంటెక్స్ట్ని ప్రొవైడ్ చేయాలి. సో ఆ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఎల్ఎల్ఎం టు అండర్స్టాండ్ ది క్వశ్చన్ ఈజ్ కాల్డ్ కాంటెక్స్ట్. అండ్ ఫైనలీ పీ స్టాండ్స్ ఫర్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే సెట్ ఆఫ్ రూల్స్, రైట్? మీరు ఎప్పుడైనా సరే 2 ఎంటిటీస్ మధ్య కమ్యూనికేషన్ చేయాలి అంటే మధ్యలో రూల్స్ ఉండాలి. అప్పుడే ఈ పార్టీ మాట్లాడేది ఈ పార్టీకి అర్థమవుద్ది, ఈ పార్టీ మాట్లాడేది ఈ పార్టీకి అర్థమవుద్ది. సో మనకి సైబర్ స్పేస్లో ఎవ్రీథింగ్ రిలైస్ అపాన్ రూల్స్ అనమాట, రైట్? సో మీరు మీ పెన్ డ్రైవ్ పెట్టిన వెంటనే మీ కంప్యూటర్కి ఆ పెన్ డ్రైవ్ని ఏ విధంగా రీడ్ చేయాలో తెలుస్తుంది. బికాస్ దెర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్. మీరు బేసిక్లీ vamsibhavan.in అని చెప్పి ఓపెన్ చేసిన వెంటనే నా సర్వర్ విల్ సెండ్ సంథింగ్ టు ద బ్రౌజర్, మీ బ్రౌజర్కి. సో దాన్ని ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేయాలని చెప్పి హౌ డస్ యువర్ బ్రౌజర్ అండర్స్టాండ్? సో ఆల్ దీస్ ఆర్ బేస్డ్ ఆన్ రూల్స్. అందుకే మీరు ఈ సైబర్ స్పేస్లో ప్రోటోకాల్ అనే ఈ పదాన్ని చాలా విని ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్ హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్. దాంట్లో పీ స్టాండ్స్ ఫర్ ప్రోటోకాల్. అగైన్ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ బ్రౌజర్ అండ్ అ సర్వర్, రైట్? సో బేసిక్గా పీ స్టాండ్స్ ఫర్ ప్రోటోకాల్. సో విత్ దిస్ మీకు ఎంసీపీలో ఈచ్ ఆఫ్ ది టర్మ్ యొక్క ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు ఏం చెప్తుంది ఈచ్ ఆఫ్ ది వర్డ్ అనేది అర్థమైంది. నౌ లెట్స్ అండర్స్టాండ్ అసలు ఎంసీపీ ఓవరాల్గా ఏంటి, రైట్? సో కాబట్టి ఎంసీపీ ఈజ్ అ ఈజీ కాన్సెప్ట్, బట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంత ఈజీ కాదు. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇప్పుడు నేను ఈ పెన్ ఇలా పైకి తీసుకెళ్తున్నాను, కింద తీసుకొస్తున్నాను. సో ఐ మూవింగ్ మై హ్యాండ్. నౌ మై హ్యాండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది బాడీ.
విచ్ ఇస్ లైక్ అ టూల్, అండ్ బ్రెయిన్ విచ్ ఇస్ లైక్ LLM. సో నా బ్రెయిన్ నా చేతితో మాట్లాడగలిగితేనే, ఓన్లీ ఇఫ్ మై బ్రెయిన్ ఈజ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ మై హ్యాండ్, ఆ కమ్యూనికేషన్ ఉంటేనే నేను దీన్ని పైకి కింద తీసుకెళ్ళగలను, రైట్? అదేవిధంగా మీ LLM టూల్స్తో మాట్లాడాలి అంటే దేర్ హ్యాస్ టు బి కమ్యూనికేషన్, అండ్ కమ్యూనికేషన్ జరగాలి అంటే టూల్స్ అనేవి మీ అప్లికేషన్తో ఇంటిగ్రేట్ అవ్వాలి. సో ఈ హ్యూమన్ బాడీ అనే అప్లికేషన్తో టూల్స్, ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ అటాచ్ అయ్యి ఉన్నాయి, ఇంటిగ్రేట్ ఉన్నాయి, కాబట్టి మీ బ్రెయిన్ దాంతో మాట్లాడగలుగుతుంది. అదేవిధంగా మనకి ఈ సైబర్ స్పేస్లో LLM టూల్స్తో మాట్లాడాలి అంటే ఇంటిగ్రేషన్ ఈజ్ రిక్వైర్డ్. సో ఈ ఇంటిగ్రేషన్ని ఈజీ చేయడానికి క్రియేట్ చేసిన రూల్సే MCP. దాట్స్ ఆన్ అ హై లెవెల్. అమ్మకి చెప్పొస్తా. Now let me explain that to you in a more technical way, right? So first of all, without MCP and then with MCP, okay, scenarios చూద్దాం, right? First of all, without MCP, right? So without MCP, let's say మీ application is a client. So client is simple. ఏదైతే ఎక్స్టర్నల్ ఎంటిటీతో కమ్యూనికేట్ చేస్తుందో దాన్ని క్లయింట్ అని పిలవచ్చు. సో మీరు vamsibhavan.in అని చెప్పి ఓపెన్ చేస్తే మీ బ్రౌజర్ ఇస్ ద క్లయింట్ అండ్ vamsibhavan.in హోస్ట్ అయిన server is the server, right? So client can be your application, any application, right? ఈ application ఏం చేస్తుంది? It has to talk to the LLM, right? And in normal AI agents, this client also has to talk to tools, right? So it will ask LLM for something. LLM will say, నేను ఈ జాబ్ చేయాలి అంటే నాకు సో అండ్ సో టూల్స్ కావాలి. So that will be the response. Client will go ahead and search for tools and ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ LLMకి పాస్ చేస్తుంది. నౌ ఈ టూల్స్తో ఇంటరాక్షన్ ఈజ్ వాట్ మేక్స్ డిఫరెన్స్. సో మీరు వెబ్ బ్రౌజర్ టూల్ని యూజ్ చేయాలి. సో ఈ క్లయింట్ అనేది ఆ వెబ్ బ్రౌజర్తో ఇంటిగ్రేట్ అవ్వడానికి వీల్ హ్యావ్ టు రైట్ సమ్ కోడ్, రైట్? సో బేసిక్లీ ఆ కోడ్ రాయడానికి కరెంట్లీ ఎటువంటి రూల్స్ స్టాండర్డైజేషన్ ప్రాసెస్ లేదు. సో బేస్డ్ ఆన్ యోర్ థాట్ ప్రాసెస్ అట్ దాట్ మూమెంట్ మీరు ఆ కోడ్ రాస్తారు. అండ్ కాబట్టే ఎటువంటి రూల్స్ లేవు, స్టాండర్డైజేషన్ లేదు. కాబట్టి today let's say I am integrating with a browser called, let's say, Brave. Tomorrow I want Chrome. So same integration ni vaadaleru. You'll have to tweak a lot of parameters, right? But with MCP, this is what is improved. So with MCP, let me take. So with MCP jarige difference enti ante, again you'll have client which is an application. It will talk to LLM. Great, idantha baane undi. But basically jarige ఎక్స్ట్రా పాయింట్ ఏంటి అంటే ఈ క్లయింట్ డైరెక్ట్గా టూల్స్తో మాట్లాడదు. ఇన్స్టెడ్ ఇట్ విల్ టాక్ టు MCP సర్వర్స్ అనమాట, రైట్? అండ్ MCP సర్వర్తో మాట్లాడుతుంది కాబట్టి ఈ అప్లికేషన్లో ఆ కమ్యూనికేషన్ చేస్తున్న క్లయింట్ని మనం MCP క్లయింట్ అంటాం. సో ఈ MCP సర్వర్స్లో మనం స్టాండర్డైజ్ వేలో ఆ కంప్లీట్ రూల్స్ని హౌ టు ఇంటిగ్రేట్ అండ్ ఎవ్రీథింగ్ డిఫైన్ చేస్తాం. అండ్ బేస్డ్ ఆన్ దెమ్ these MCP servers will talk to the tools. That's the only difference. So first things first, MCP సడన్గా ఎందుకు ఫేమస్ అయింది, ఈ మధ్యనే రిలీజ్ చేశారా అంటే నో. MCP was released by Anthropic in November 2024. కానీ మార్చ్ టైంలోనే ఎందుకు బూమ్ అవుతుంది అంటే, బట్ ఈ మార్చ్ టైంలో మనకి ఈ MCP క్లయింట్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. వన్ గుడ్ ఎగ్జాంపుల్ కర్సర్, రైట్? కర్సర్ ఈజ్ యాక్చువల్లీ అ MCP క్లయింట్. సో మీరు MCP క్లయింట్ అయిన కర్సర్లో MCP సర్వర్స్ని కూడా డిఫైన్ చేయొచ్చు. మేక్ సెన్స్? సో ఈ MCP క్లయింట్స్ ఫేమస్ అవడం వల్ల ఎస్ మనకి ఈ MCP అనే కాన్సెప్ట్ మార్చ్ తర్వాత బాగా ఫేమస్ అయింది. సో ఇక్కడ మీకు అగైన్ యూ కెన్ రీడ్ ద డాక్యుమెంటేషన్. MCP అంటే ఏంటి, వై MCP యూజెస్ అన్నీ కూడా ఉంటాయి. యా, దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆన్ ది హై లెవెల్. హోస్ట్ విత్ MCP క్లయింట్ లైక్ క్లాడ్ ఆర్ ఈవెన్ మనం చెప్పిన కర్సర్ ఆర్ ఆల్ దోస్ హోస్ట్ విత్ MCP క్లయింట్. సో దీస్ టాక్ టు MCP సర్వర్స్ వయా MCP ప్రోటోకాల్. అంటే ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్ అంతే. ప్రోటోకాల్ అనే పదానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వకండి, ఇట్స్ జస్ట్ సెట్ ఆఫ్ రూల్స్. ఈ సర్వర్లో బేసిక్లీ అగైన్ ఇంటిగ్రేషన్ డిఫైన్ అయి ఉంటుంది అండ్ దిస్ ఇంటిగ్రేషన్ ఈజ్ స్టాండర్డైజ్డ్. సో ఇఫ్ దెర్స్ ఇంటిగ్రేషన్ విత్ బ్రేవ్ టుడే, సేమ్ ఇంటిగ్రేషన్ నేను కొంచెం ఇఫ్ రిక్వైర్డ్ ఐ కెన్ టాక్ టు క్రోమ్ ఆల్సో. సో స్టాండర్డైజ్డ్ ఇంటిగ్రేషన్స్ మనం ఈ సర్వర్లో రాస్తాం అండ్ దోస్ సర్వర్స్ విల్ దెన్ టాక్ టు ద టూల్స్, రైట్? సో యా, సో MCPలో there are 3-4 things. One is MCP host. So host is basically the application. MCP client is just protocol client. అంటే సో మీరు ఒక కాల్ చేయాలి కదా, ఆ కాల్ని చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, when I say process, I am saying the operating system process is just the client, right? Then we have servers.
లైట్ వెయిట్ ప్రోగ్రామ్స్ దట్ ఎక్స్పోజ్ స్పెసిఫిక్ క్యాపబిలిటీస్ త్రూ స్టాండర్డైజ్డ్ ఎంసీపీ. సో సింప్లీ పుట్ రూల్స్ని బేస్ చేసుకుని మనం ఆ సర్వర్ కోడ్ని రాస్తాం. అగైన్ ఐల్ షో యూ ద కోడ్ ఫర్ దట్ ఆల్సో, రైట్? అండ్ దెన్ యూ హ్యావ్ local data sources, remote services. All these are different examples of tools. So local data sources can be one example, remote services can be one example. Local data sources and remote ఏంటి అంటే, లోకల్ అంటే మీ ల్యాప్టాప్లో ఉన్న టూల్స్. లెట్స్ సే యూ వాంట్ టాక్ టు అ పీడిఎఫ్, లోకల్గా ఉంది, మీ ల్యాప్టాప్లో ఉంది. లెట్స్ యూ వాంట్ టాక్ టు అ డ్రైవ్ ఫైల్, రిమోట్గా ఉంది, మీ లోకల్ సిస్టంలో లేదు, ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేయాలి. దాట్స్ డిఫరెన్స్. సో విత్ బోత్ ఆఫ్ దెమ్ యూ క్యాన్ actually create a standardized interaction integration with MCP. గ్రేట్. సో అన్న ఎంసీపీ లేకుండా మనం ఏఐ ఏజెంట్స్ని క్రియేట్ చేయలేమా అంటే అబ్సల్యూట్లీ క్రియేట్ చేయగలరు. బట్ ఆ స్టాండర్డైజేషన్ తీసుకొస్తున్నారు. సో అగైన్ ఎంతవరకు కంపెనీస్ దీన్ని అడాప్ట్ చేసుకుంటాయి చూడాలి. బికాజ్ ఎంసీపీకి ఎక్కువ వెయిటేజ్ పెరిగేది ఎంసీపీ క్లయింట్స్ పెరిగే కొద్దీ. నౌ ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు సీ ఎన్ని కంపెనీస్ ఈ ఎంసీపీ క్లయింట్ని అడాప్ట్ చేసుకుంటాయి. బికాజ్ ఎంసీపీని ఓపెన్ సోర్సే, రైట్? కానీ రిలీజ్ చేసింది ఎవరు? ఆంథ్రోపిక్ వాళ్ళు. సో వాళ్ళ కాంపిటీటర్స్ దీన్ని అడాప్ట్ చేసుకుంటాయా? ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దాట్ ఓపెన్ ఏఐ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. బట్ విల్ హ్యావ్ టు సీ ఎంతవరకు ఇది ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది, స్కేల్ అవుతుంది అనేది టైమే చెప్తుంది. సో ప్రస్తుతానికి మనకి ఎంసీపీ సర్వర్ రాయడానికి పైథన్, టైప్ స్క్రిప్ట్, జావా, కాట్లిన్ అండ్ C# ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. ఐ విల్ షో యూ పైథన్, రైట్? So you can go through this, but నేను మీకు డైరెక్ట్ చూపించేస్తాను. ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈజ్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ ఎంసీపీ సర్వర్. నేను ఇన్ డీటెయిల్డ్ ఆ కోడ్ ఎలా రాస్తారు, రైట్? ఇంటిగ్రేషన్స్ ఏ విధంగా చేస్తారు అండ్ క్లయింట్స్ దాన్ని ఎలా కాల్ చేస్తాయి. ఐ విల్ నాట్ గో ఇన్ టు దాట్. దిస్ వీడియో వాజ్ మోర్ అబౌట్ ఎంసీపీని అర్థం చేసుకోవడం. అర్థమైందని అనుకుంటున్నాను. ఆన్ హై లెవెల్ బేసిక్లీ మనకి ఏఐ అప్లికేషన్స్, దట్ టు ఏఐ ఏజెంట్ అప్లికేషన్స్లో వేర్ యూ హ్యావ్ టూల్స్, ఇంటిగ్రేషన్ విత్ టూల్స్ వాజ్ నాట్ స్టాండర్డైజ్డ్, రైట్? దాన్ని స్టాండర్డైజ్ చేసే ఒక అటెంప్టే ఈ ఎంసీపీ. ప్రస్తుతానికి బూమ్ అవుతుంది, బట్ ఎంతమంది అడాప్ట్ చేసుకుంటారు అనే దాని మీద దాని ఓవరాల్ సక్సెస్ డిపెండ్ అవుతుంది, రైట్? సో ప్రస్తుతానికి ఎక్కువగా దీని యూస్ కేస్ మనకి ఈ ఏఐ ఐడీస్లో కనబడుతుంది, లైక్ కర్సర్, విండ్సర్ఫ్, ఆల్ ఆఫ్ దిస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఏఐ ఏజెంట్స్ అండ్ స్టఫ్ లైక్ దాట్ ఫ్రమ్ స్క్రాచ్ టీచ్ చేస్తున్నాను. యూ కెన్ జాయిన్ ది కోర్స్ at link again description and comments lo untundi. Thank you very much. Jai Hind, Jai Bharat.